అశ్వతంత్రుడు. ఈ కథ ఆదివారం ఆంధ్రభూమి డైలీలో 1984లో ప్రచురితమైంది. కథను రచించిన వారు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. గిరిజకు వంటంటే మహాబద్ధకం. పుస్తకాలు చదవడానికి, సినిమాలు చూడ్డానికి, షికార్లు కొట్టడానికి తప్ప తీరుబడి సమయాన్ని మరొకందుకు ఉపయోగించడం ఆమెకు చిరాకు. ఫిల్టర్ కాఫీకి బదులు నెస్కేఫ్ ఇచ్చేది. వేడివేడి పాలలో ఇన్ని కార్న్ఫ్లేక్స్ పోసి టిఫిన్ అనేది, లేదా బ్రెడ్. నీకు ఇడ్లీ, దోశ, పూరీ లాంటివి ఇష్టం ఉండవా అన్నాను హతాశుడినై. తినడానికి ఇష్టమే, చేయాలంటే బోరు. సైంటిస్టులకు రుచుల పట్టింపు ఉండదంటారు. మీరు రీసెర్చ్ చేశారు కదా అని నేనెంతో సంతోషించాను. కార్న్ఫ్లేక్స్ లాంటివి ఎంత సుఖమో చూడండి. అదే ఇడ్లీలంటే పిండి రుబ్బాలి, చట్నీ చేయాలి అన్నది గిరిజ. అయితే మా అమ్మ నీకు నా రుచులు అభిరుచులు చెప్పలేదా? చెప్పారండి. ఆవిడ మాటలు వింటే నాకు నవ్వొచ్చింది. ఇంకా మీరు అడ్డాల నాటి బిడ్డలే అనుకుంటున్నదావిడ. మీకు చిగోడీలు, పెసర పుణుకులు ఇష్టంట, ఇంత పెద్దయ్యాక కూడా అని గిరిజ వస్తున్న నవ్వును ఆపుకుంది. నీకు బాగా వంటలొచ్చునని మా అమ్మ చెప్పిందే అన్నాను. గిరిజ కిసుక్కున నవ్వి, మా అమ్మ తను చేసిన వంటలన్నీ నేనే చేశానని మీ అమ్మగారికి చెప్పింది. పెళ్లి కావలసిన ఆడపిల్ల గురించి ఎవరైనా అలాగే చెబుతారు. అయినా అత్తయ్య గారు వెర్రిగాని ఈ రోజుల్లో వంట కోసం పెళ్లి చేసుకునేటంత మూర్ఖపు మగవాళ్ళు ఎక్కడున్నారండి? పెళ్ళామంటే తోడుగా ఉండడానికి, కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి. వంట కోసం పెళ్లి చేసుకోవాలనుకునే మగాళ్ళు వంట మనిషిని పెట్టుకోవడం మంచిది అన్నది. నేను కాసేపు మౌనం వహించి తీవ్రంగా ఆలోచించాను. ఇలా ఎన్నాళ్ళో కుదరదు. కొత్త మోజులో కొన్నాళ్ళు సహించగలనేమో, కానీ నా నాలుక ఏ క్షణంలోనైనా నాపై తిరుగుబాటు చేసేలాగుంది. అందులోనూ అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని పెద్దలన్నారు. అందుకని ఆ రాత్రి ఓ మంచి గడి చూసుకుని శ్రీమతికి నా రుచులు అభిరుచుల గురించి చెప్పుకుని, నన్ను నువ్వు పూర్వకాలపు వాడివి అనుకో, మూర్ఖుణ్ణి అనుకో, తిండి విషయంలో నేను రాజీ పడలేను, నువ్వు నాకు సహకరించాలి, నాకు కాస్త రుచిగా నేను కోరినవి చేసిపెట్టు, అంతకు మించి నేను నిన్నేమీ అడగను అంటూ జాలిగా దీనంగా వేడుకున్నాను. అప్పుడు గిరిజ చాలా నొచ్చుకుని, అయ్యో పాపిష్టిదాన్ని, అసలు విషయం తెలియక మిమ్మల్ని ఎంతగా నొప్పించానో ఏమిటో, రేపటి నుంచి అన్నీ మీకిష్టమైనవే చేసి పెడతాను అన్నది. నేను చాలా సంతోషించాను. గిరిజ నాకు మాటైతే ఇచ్చింది కానీ అమలు చేయడానికి చాలా ఇబ్బందులు పడేది. కూర కంటే వేపుడు చేయడానికే ప్రయత్నించేది. సాయంత్రం నేను ఇంటికి రాగానే టిఫిన్ ఇంకా చేయలేదండి, బయటకు వెళదామా, చేయమంటారా అని వద్దంటానేమోనని ఆశగా చూసేది. నా అసహాయ స్థితికి నాకే జాలి వేసేది. నేనేమీ అనకపోవడం చూసి గిరిజకు జాలి వేసేదో ఏమో. అప్పటికప్పుడు నాకిష్టమైన చిరుతిళ్ళు చేసేది. ఎటొచ్చి అవి తింటే వాటి మీద నా ఇష్టం పోయేది. గిరిజ వంటను శ్రద్ధగా చేసేది కాదు. ఒక్కోసారి పప్పు నలిగేది కాదు, ఒక్కోసారి పదార్థం వేగేది కాదు. సాధారణంగా ఉప్పో కారమో పులుపో ఏదో ఒకటి తక్కువ ఎక్కువ అవుతుండేది. నా భార్యనేమీ అనలేక నా నోట్లో శని ఉన్నదనుకుని సరిపెట్టుకున్నాను. అలా కొద్ది నెలలు గడిచాక ఒక రోజున గిరిజ నాతో, మనం ఒక మిక్సీ కొందామండి, అదుంటే వంటలు రకరకాలు చేయగలను నేను, క్షణాల్లో పనైపోతుంది, కాబట్టి ఎప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నది. నేను చాలా సంతోషించాను. అంటే శ్రీమతి నా గురించి ఆలోచిస్తున్నదన్నమాట. ఈ మాట ముందే చెబితే ముందే మిక్సీ కొని ఉండేవాణ్ణి అన్నాను నేను. మధ్యాహ్నం ఓ సేల్స్ మ్యాన్ వచ్చాడండి. అతడు మిక్సీ చూపించాడు. చాలా బాగుంది. అందులో జార్స్కి కానీ బ్లేడ్స్కి కానీ ఏమీ అంటుకోవు. ఇడ్లీ పిండి రుబ్బుకుని బయటకు తీసేసుకున్నాక నీళ్లతో కడిగి తుడిచేసుకోవడమే అన్నది గిరిజ. ఆమె ఆ సేల్స్ మ్యాన్ని రాత్రి 7ంటికి మళ్ళీ రమ్మన్నది నాకు చూపించడం కోసం. సేల్స్ మ్యాన్ సరిగ్గా 7ంటికి టంచనగా వచ్చాడు. మిక్సీ చాలా అందంగా ఉంది. పేరు జాక్పాట్. ఖరీదు 1000 రూపాయలు. ఆ మిక్సీలో రకరకాల సదుపాయాలున్నాయి. మర్నాడు ఉదయం 7ంటికి ఏదైనా రుబ్బుకోవాలనుకుంటే మిక్సీలో ఓ చిన్న గడియారం ఉంది. అందులో టైం అడ్జస్ట్ చేసుకుంటే మర్నాడు ఉదయం ఆ టైముకు మినీ సైరన్ మోగుతుంది. మనిషి దగ్గర లేకుండా 2 నిమిషాలకోసారి అర నిమిషం చొప్పున తనంతట తానే ఆగి మళ్ళీ తిరుగుతుంటుంది. అలా కాకుండా
మిక్సీని ఇంతసేపు ఆగకుండా తిరిగేలా సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చును. అంటే ఆగకుండా 10 నిమిషాలు పనిచేసేలా టైమర్ ఏర్పాటు చేసుకుంటే అది అంతసేపు తిరిగి ఆగిపోతుంది. వోల్టేజ్ దాని పరిమితికి మించినా తగ్గినా అది దానంతటదే ఆగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది షాక్ ఇవ్వదు. నా భార్య వంటి బద్ధకస్తులకు ఈ మిక్సీ ఒక వరం అని చెప్పవచ్చును. ఇన్నాళ్లు వద్దనుకుని ఇప్పుడు మిక్సీ ఎందుకు కొనాలని గిరిజ అందో నాకు అర్థమైంది. ఈ మిక్సీని నేను కొంటాను అన్నాను. మీరు సగం డబ్బు నాకిస్తే వారం రోజుల్లో ఈ మిక్సీని మీ ఇంటికి తెచ్చి ఇవ్వగలను అన్నాడు సేల్స్మెన్. ముఖం ఎరగని వాడిని నమ్మి డబ్బు ఇవ్వడానికి నాకు మనస్కరించలేదు. అప్పటికప్పుడు ఇంట్లో డబ్బు లేదు. ఎవరిని అప్పడగడానికి మనస్కరించదు నాకు. మన్నాడు ఆదివారం, బ్యాంకుకు సెలవు. సోమవారం నాడైతే మిక్సీకి డబ్బు ఇవ్వగలనని చెప్పాను. తనకు మళ్ళీ రావడం వీలు పడదని, జాక్పాట్ మిక్సీ ఇంత సులభంగా సంపాదించుకునే అవకాశం పోగొట్టుకోవద్దని సేల్స్మెన్ హెచ్చరించాడు. గిరిజ కూడా ఆత్రపడింది. కానీ చేయగలిగిందేమీ లేదు. సేల్స్మెన్ వెళ్ళిపోయాక ఏం చేస్తాం? మిక్సీ కోసం 5-6 నెలలు ఎదురు చూడక తప్పదు అన్నాను నేను. గిరిజ నిరుత్సాహంగా ఊరుకుంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మా ఊళ్ళో షాపులకు ఆదివారం సెలవు లేదు. రేపంతా తిరిగి ఎక్కడైనా జాక్పాట్ మిక్సీ వెంటనే దొరికే అవకాశం ఉన్నదేమో గమనించాలి. మర్నాడు సాయంత్రం నేను శ్రీమతి షాపింగ్కి వెళ్ళాం. ఓ షాపులో లోపల షోకేసు నిండా సర్ది ఉన్న జాక్పాట్ మిక్సీలు కనబడ్డాయి. అంటే సేల్స్మెన్ చెప్పింది అబద్ధమన్నమాట అనుకుంటూ అక్కడ ధర వగైరా వివరాలు అడిగాను. ధర 1000 రూపాయలు. ఈరోజు డబ్బు కట్టేస్తే 6 నెలల తర్వాత మీకు మిక్సీ దొరుకుతుంది అన్నాడు షాపువాడు. ఇప్పటికిప్పుడు కావాలంటే స్టాక్లోంచి దొరకదా అన్నాను. వాటం చూస్తే ఈ మిక్సీకి మంచి గిరాకీ ఉన్నట్టుంది. రేపు వెంటనే ఒకటి కొనాలనుకున్నాను. స్టాక్ లేదు కదండి అన్నాడు షాపువాడు. ఉంటే చూడండి, రేపు డబ్బు తీసుకుని వస్తాను అని స్వరం తగ్గించి, అవసరమైతే కాస్త ఎక్కువ ఇస్తాను అన్నాను. అబ్బే, అలాంటిదేం లేదండి, నిజంగానే స్టాక్ లేదు అన్నాడు షాపువాడు. నేనెంత బతిమాలినా వాడు ససేమిరా అంటుంటే చివరకు విసిగిపోయి, స్టాక్ లేదంటావు, ఆ షోకేసులోనివన్నీ ఏమిటి అన్నాను. అయ్యో, అది స్టాకు కాదండి అన్నాడు షాపువాడు. మరేమిటి అన్నాను ఇంకా విసుగ్గానే. అవన్నీ రిపేర్స్కి వచ్చినవి అన్నాడు షాపువాడు. ఉలిక్కి పడ్డాను. 1 కాదు, 2 కాదు, వరుసగా పేర్చి 50కి పైగా ఉన్నాయవి. రిపేర్కి అన్ని మిక్సీలే. అంతలా రిపేర్కొచ్చే మిక్సీ కొనుక్కుని ఏం సుఖం? మనం చాలా అదృష్టవంతులం. 500 నష్టపోవలసిన వాళ్ళం. ప్రమాదం తప్పిపోయింది అని శ్రీమత్తో అని అక్కడి నుంచి బయటపడ్డాను. నేను మీ దురదృష్టం గురించి ఆలోచిస్తున్నానండి. పాపం, మీకు అన్ని రకాలు చేసి పెట్టే అవకాశం నాకింక లేదు అన్నది గిరిజ. అంటే గిరిజ మరో మిక్సీ కొనే ఉద్దేశంలో లేదన్నమాట. అసలు ఈ మిక్సీ గురించి కూడా తాను బెంగ పెట్టుకున్నదేమోననిపించింది. పైకి విచారం నటిస్తున్నా లోపల ఆమెకు సంతోషంగానే ఉండాలి. నా చిరుతిండి సమస్య అలాగే ఉండిపోయింది. అది నా మనసును వేధిస్తుండగా ఒకరోజు డిపార్ట్మెంట్లో స్నేహితుడు దయాకర్కి విషయం చెప్పుకున్నాను. నీ సమస్యను నేను చిటికల మీద పరిష్కరించగలను అన్నాడు దయాకర్. ఎలా? ఓ వంట మనిషిని కుదుర్చుకో, ఆ ఖర్చు నేను భరించలేను అన్నాను. అలా కాదు అన్నాడు దయాకర్. వంట మనిషిని పెట్టుకుంటానని గిరిజకి చెప్పాలి. ముందు మగవాడి గురించే ఆలోచించాలి. అప్పుడు దయాకర్ ఓ రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి మగవాళ్ళు వంటవాళ్లుగా చేరి హత్యలు మానభంగాలు చేసిన కథలు చెప్పి గిరిజను హడలగొడతాడు. అప్పుడు నేను ఆడవాళ్లను వంటకు పెట్టుకోవాలంటాను. అప్పుడు దయాకరు వంట మనుషులుగా చేరి కాపరాలు కూలగొట్టిన ఆడవాళ్ల కథలు చెబుతాడు. గిరిజ హడలిపోతుంది. నేను ఆడవంట మనిషి గురించి నొక్కిస్తాను. గిరిజ తనే వంట చేయాలనుకుంటుంది. ముందుగా ఒక రోజంతా రిహార్సల్ చేసుకుని మర్నాడు ఈ నాటకాన్ని గిరిజ ముందు ప్రదర్శించాం. నాటకం అనుకున్న ఫలితం సాధించినట్లే కనబడింది. దయాకర్ వెళ్ళిపోయాడు. అప్పుడు గిరిజ నా దగ్గరికి వచ్చి, ఏమండి, మనం వంట మనిషిని పెట్టుకుందాం, కానీ ఆడపిల్ల వద్దు అన్నది. నేను కంగారుగా, మగవాడైతే నీకు ప్రమాదం కదా అన్నాను. అందుకే నేను ముందుగా కరాటే నేర్చుకుని అప్పుడు వంటవాణ్ణి పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నది గిరిజ. నేను తెల్లబోయాను. కరాటే సాధన అంటే మామూలు వ్యవహారం కాదు. దానికి బాగా ఒళ్ళు వంచాలి. ఒళ్ళు వంచి వంట చేయలేని గిరిజ కరాటే నేర్చుకోగలదా?
కరాటే కంటే వంట చేయడమే సుఖమేమో అన్నాను సంకోచిస్తూ. నేను వంట చేసినా మీకు సుఖమేముంది? వంటవాడైతే రుచిగా చేస్తాడు. వంటవాడు కావాలనుకుంటే నేను కరాటే నేర్చుకోక తప్పదు. మీకోసం ఆ మాత్రం శ్రమపడలేనా అన్నది గిరిజ. మీకోసం ఆ మాత్రం శ్రమపడలేనా అన్న ఆమె మాటలు చాలా అన్యాయంగా తోచాయి నాకు. గిరిజ కరాటే స్కూల్లో చేరింది. ఆమె కరాటే ఏం నేర్చుకుంటున్నదో నాకు తెలియదు. కానీ స్కూల్లో చేరిన మర్నాటి నుంచి ఇంట్లో మళ్ళీ కార్న్ ఫ్లేక్స్, బ్రెడ్స్ స్థానం సంపాదించుకున్నాయి. పులుపు కారం వాడకం తగ్గిపోయింది. మీకోసం చేస్తే నాకు తినాలనిపిస్తుంది. కరాటేకు కొన్ని ఆహార నియమాలున్నాయి. నా కోసం కొన్నాళ్ళు సహించరు ప్లీజ్ అని గిరిజ గోముగా అడిగేసరికి నేను కరిగిపోయి ఒప్పేసుకున్నాను. అలా 6 నెలలు గడిచాయి. ఈ మధ్యకాలంలో నా జిహ్వ చచ్చిపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ నా ఆరోగ్యం మెరుగైందని, నాకు రంగు వచ్చిందని, ఒళ్ళు చేశానని వ్యాఖ్యానిస్తూ శ్రీమతి వంట అందుకు కారణమై ఉండవచ్చునంటుండేవారు. ఇది గిరిజ చేసిన ఏర్పాటేమోనని ఏమూలో నాలో అనుమానముంది. 6 నెలల తర్వాత గిరిజ నెల తప్పింది. అందుకని కరాటే మానేసింది. గిరిజకు సాయంగా కొన్నాళ్ళు ఉండాలని అమ్మ వచ్చింది. అమ్మయ్య అనుకున్నాను. అయితే అమ్మ నా కోసం ఏమేమో చేస్తుందన్న నా ఆశలు వ్యర్థమయ్యాయి. గిరిజ పుస్తకాలు అవి ఇచ్చి అమ్మకు తన బద్ధకాన్ని మప్పేసింది. పైగా అమ్మతో ఆయనింకా అప్పటి మనిషేననుకుంటున్నారా, ఆ రుచులు ఇప్పుడు లేవు అని చెప్పింది. నేను బ్రెడ్డు, కార్న్ ఫ్లేక్స్ లాంటి టిఫిన్లతో సరిపెట్టుకోవడం చూసిన అమ్మ ఎలాగైనా పెళ్ళయ్యాక మగాళ్ళు ఇట్టే మారిపోతారు అని ముక్కు మీద వేలేసుకుంది నా ముందే. జీవితాంతం శ్రీమతితో జీవించవలసిన వాడిని కాబట్టి అమ్మ ముందు శ్రీమతిని చిన్నబుచ్చడం ఇష్టం లేక ఊరుకున్నాను. పెళ్ళయ్యాక మగాళ్ళు మారిపోతారని నేను విన్నాను. కానీ ఆ మార్పు అనుభవంలోకి వచ్చేసరికి చాలా బాధగానూ ఆవేదనగానూ ఉంది. వివాహితుడైన పురుషుడు భాగ్యవంతుడైన, శక్తివంతుడైన, అస్వతంత్రుడే అవుతాడనడంలో సందేహం లేదు. కథ సమాప్తం.